నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు, సలహా కోసం వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ చేయమంటాం ట్రీట్మెంట్ తో పాటు. సో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ లో డీహైడ్రేషన్ గా ఉండకూడదు అంటే నీళ్ళు సరిగా తాగాలి, హైడ్రేషన్ బాగుండాలని చెప్తాం. అసలు హైడ్రేషన్ కి ఫర్టిలిటీకి సంబంధం ఉందా, ఉంటే ఎలా ఉంది అనేది కనుక్కుందాం. హైడ్రేషన్ ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కానీ దీని గురించి ఎక్కువ పట్టించుకోం. ఇది జనరల్ ఓవరాల్ హెల్త్ కి మంచిది, ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ హెల్త్. అంటే సంతానలేమి సమస్య ఉంటే మనం అన్ని రకాలుగా అప్రోచ్ చేయాలంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ తో పాటు లైఫ్ స్టైల్ బాగుండాలి, దాంతో పాటు హైడ్రేషన్ కూడా బాగుండాలి. హైడ్రేషన్ బాగుంటే వివిధ రకాల బాడీ పార్ట్స్ బాగా పనిచేస్తాయి, సిస్టమ్స్ బాగా పనిచేస్తే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పురుషుల్లో మహిళల్లో ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటుందో అనేది చూద్దాం. మొదటిగా హార్మోనల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడదాం. హార్మోన్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా మటుకు ప్రాసెసెస్ లో చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ అంటే పీరియడ్స్ రావడంలో, అండం విడుదల కావడానికి ఇంపార్టెంట్, స్పర్మ్ ప్రొడక్షన్, సెక్షువల్ ఫంక్షన్ కి ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ బాగుంటే హార్మోన్స్ కూడా సరిగా ప్రొడ్యూస్ అవుతాయి, ట్రాన్స్పోర్ట్ అవుతాయి అని స్టడీస్ చెప్తున్నాయి. ఎలా అనేది చూసుకుందాం. వాటర్ ఒక సాల్వెంట్. బ్లడ్ లో వాటర్ సరిగా ఉంటే ఇంపార్టెంట్ హార్మోన్స్ ని కరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్లడ్ కరెక్ట్ థిక్నెస్ లో ఉన్నప్పుడు వివిధ బాడీ పార్ట్స్ కి హార్మోన్స్ ని తీసుకెళ్తుంది. డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ థిక్ అయి ఈ హార్మోన్స్, న్యూట్రియంట్స్ సరిగా అందవు బాడీ పార్ట్స్ కి. అలాగని ఇవి సరిగా పని చేయకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. హార్మోన్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది డీహైడ్రేషన్ ఉంటే. ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే హార్మోన్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంటో, ఇది ఒక చాలా డెలికేట్ బ్యాలెన్స్ మీద పనిచేస్తుంది. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఎలాగా? ఎలక్ట్రోలైట్ సరిగా లేకపోవడం, బ్యాలెన్స్ గా ఉండకపోవడం, బ్లడ్ వాల్యూమ్ సరిగా లేకపోవడము, తర్వాత హార్మోన్ సరిగా సింథసైజ్ ను సెక్రీట్ అవ్వకపోవడము, ఇవి కూడా దెబ్బతింటాయి. దీనివల్ల కూడా హార్మోన్ సరిగా రెగ్యులేట్ అవ్వకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, ఇవన్నీ హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయిన వివిధ బాడీ పార్ట్స్ కి వెళ్ళాలంటే బ్లడ్ లెవెల్స్ బాగుండాలి. అండ్ బ్లడ్ లెవెల్స్ బాగుండాలంటే డీహైడ్రేషన్ కూడా ఉండకూడదు. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సర్వైకల్ మ్యూకస్ ప్రొడక్షన్. సర్వైకల్ మ్యూకస్ అంటే ఫీమేల్స్ లో, ఆడోళ్లలో సర్విక్స్ లో మ్యూకస్ బాగుండాలంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది కణాల సర్వైవల్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం చాలా ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ బాగున్నప్పుడు సర్వైకల్ మ్యూకస్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి సరిగ్గా నీళ్ళు తాగినప్పుడు సర్వైకల్ మ్యూకస్ థిన్, స్ట్రెచీగా ఉండడం వల్ల స్పర్మ్ మూవ్మెంట్ బాగుంటుంది. సర్విక్స్ నుంచి గర్భసంచి వరకు, గర్భసంచి నుంచి అండం దాకా వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఈ సర్వైకల్ మ్యూకస్ చాలా థిక్ గా ఉన్నప్పుడు స్పర్మ్స్ అండం దాకా చేరలేవు. స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి హైడ్రేషన్. హైడ్రేషన్ బాగున్నప్పుడు మేల్ ఫర్టిలిటీకి సంబంధించిన స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంటుంది. వీర్యం చాలా వివిధ రకాల చిన్న చిన్న పార్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, బల్బోయూరిథరల్ గ్లాండ్స్, ఇవన్నీ వీర్యం వాల్యూమ్ కి రెస్పాన్సిబుల్ ఉంటాయి. ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే ఈ సీమన్ వాల్యూమ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ కి, ఆ తర్వాత ఫర్టిలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా హైడ్రేషన్ బాగుంటే స్పర్మ్ మొటిలిటీ కూడా బాగుంటుంది. డిహైడ్రేషన్ వల్ల నెగటివ్ స్పర్మ్ మొటిలిటీ చూడడం జరిగింది. హైడ్రేషన్ బాగుంటే సెమినల్ ప్లాస్మా సరిగ్గా న్యూట్రియన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ న్యూట్రియన్స్, ఈ ఆహారం స్పర్మ్ కి చాలా మంచిది. దీనివల్ల స్పర్మ్స్ మొటైల్ గా ఉండడం వల్ల ఫలదీకరణానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, డీటాక్సిఫికేషన్, వేస్ట్ ఎలిమినేషన్. అంటే బాడీ నుంచి పాయిజనస్ ప్రొడక్ట్స్ అనుకోండి, డీటాక్సిఫికేషన్ కి చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్. హైడ్రేషన్ బాగుంటే లివర్, కిడ్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఈ లివర్, కిడ్నీ బాడీ నుంచి టాక్సిన్స్ ని తీసేస్తాయి, లోపల ఒక హెల్దీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని మెయింటైన్ చేస్తాయి. ప్రాపర్ హైడ్రేషన్ ఉన్నందుకు కిడ్నీ సరిగా పనిచేసినప్పుడు టాక్సిన్స్ ని, మెటబాలిక్ వేస్ట్ ని ఎఫిషియెంట్ గా బయటికి తీసేయచ్చు. బాడీలో ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అయినప్పుడు డిహైడ్రేషన్ వల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది హార్మోన్ ప్రొడక్షన్ లో, అండ్ దానివల్ల రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లివర్ కూడా ఒక పాత్ర ప్లే చేస్తుంది హార్మోన్ మెటబాలిజం లో. హైడ్రేషన్ బాగుంటే, లివర్ హెల్త్ బాగున్నప్పుడు ఈ హార్మోన్స్ కరెక్ట్ గా మెటబాలైజ్ అవుతాయి, ఎక్సెసివ్ హార్మోన్స్, ఎక్సెసివ్ టాక్సిన్స్ బాడీ నుంచి బయటపడతాయి. సో లివర్ ఫంక్షన్ కి కూడా హైడ్రేషన్, నీళ్ళు తాగడం మంచిది. నెక్స్ట్, జనరల్ హెల్త్, స్ట్రెస్ రిడక్షన్. క్రానిక్ డిహైడ్రేషన్ ఉందనుకోండి, అంటే మీరు సరిగా తాగట్లేదు అనుకోండి, బాడీలో అల్సర్ ఉండడము, ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగుండకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఇవన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ కూడా
దెబ్బతినొచ్చు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కార్టిజాల్ ఏదైతే స్ట్రెస్ హార్మోన్ ఉంటుందో అది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హైపోథలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ అంటే ఈ బ్రెయిన్ లో ఉన్న హార్మోనల్ ఫంక్షన్ సరిగా ఉండదు. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, మహిళల్లో పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ సరిగా ఉండకపోవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతినడం చూసారు. బ్లడ్ సర్క్యులేషన్ కి న్యూట్రియంట్ డెలివరీకి చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం. బ్లడ్ వాల్యూమ్ సర్క్యులేషన్ కి కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్. వివిధ బాడీ పార్ట్స్ కి న్యూట్రిషన్ వెళ్ళాలంటే బ్లడ్ తీసుకెళ్తుంది కాబట్టి బ్లడ్ కి కరెక్ట్ గా న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై ఉండడం చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ ఉంటే ఇవన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఎండోమెట్రియల్ హెల్త్. ఆడోళ్లలో ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే గర్భసంచి పొర హెల్దీగా ఉంటుంది. ఈ లైనింగ్ బాగున్నప్పుడు పిండం అతకడానికి ఛాన్సెస్ బాగుంటాయి. ఈ బ్లడ్ ఫ్లో బాగున్నప్పుడు ఎండోమెట్రియం మంచి ఆహారం పొందడము, న్యూట్రిషన్, ఆక్సిజన్ పొందడం వల్ల మంచి క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతుంది. టెస్టిక్యులర్ హెల్త్ కూడా బాగుంటుంది పురుషుల్లో. హైడ్రేషన్ బాగున్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ బాగుండడం కాకుండా హెల్దీ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో రికమెండెడ్ లెవెల్ ఏంటి అంటే మీరు ఎంత ఆప్టిమల్ హైడ్రేషన్ పెడితే మీ ఒంటికి మంచిది. అడల్ట్స్ లో 2 to 3 లీటర్స్ వాటర్ తాగితే చాలా మంచిది. ఇది బాడీ టైప్ మీద ఉంటుంది. బాడీ సైజ్, యాక్టివిటీ లెవెల్స్, క్లైమేట్, ఓవరాల్ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. వాటర్ రిచ్ ఫుడ్స్ కూడా ఉంటాయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటిలో వాటర్ చాలా కంటెంట్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా మీరు కన్జ్యూమ్ చేస్తే ఓవరాల్ హైడ్రేషన్ బాగుంటుంది. మానిటరింగ్ కూడా చేయండి. అంటే ఎలాగ మానిటర్ చేయాలంటే యూరిన్ అనేది క్లియర్గా లైట్ కలర్డ్గా ఉంటే, రెగ్యులర్గా యూరినేషన్ ఉంటే చాలా మంచిది. హైడ్రేషన్ బాగున్నట్టు. డార్క్ ఎల్లో కలర్ యూరిన్ ఉండడము, మీరు యూరిన్ కి సరిగా వెళ్ళకపోవడము, నోరు డ్రైగా ఉండడము డిహైడ్రేషన్ సూచనలు. సో అప్పుడు మీరు హైడ్రేషన్ పెంచాలని మీరు తెలుసుకోవచ్చు. సో వాటర్ చాలా ఇంపార్టెంట్, అది మనకు తెలుసు. హైడ్రేషన్ కి రీప్రొడక్టివ్ హెల్త్ కి కూడా కనెక్షన్ ఉందని ఇప్పుడు తెలుసుకున్నాము. డీటాక్సిఫికేషన్ కి, మ్యూకస్ హెల్త్ కి, స్పర్మ్ ప్రొడక్షన్ కి, మేల్ ఫీమేల్ ఇద్దరిలో ఫర్టిలిటీ బాగుండాలంటే హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం. కాబట్టి మీరు కరెక్ట్గా ఇది పాటిస్తే చాలా మంచిది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.